సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నువ్వు కోరుకున్నది తప్పకుండా జరిగేలా నేను చేస్తాను కదా. ఇక నువ్వు ఆలస్యం అవ్వకుండా ఈ బాబా వాక్కు విను. నీకు నువ్వు కోరుకున్నది జరిగే సమయం అనేది ఆసన్నమైందమ్మా. ఈ ఒక్క మాట వింటే చాలు, నీ కష్టాల సంఖ్యలు తెగిపోయే క్షణం నేను తీసుకొచ్చాను తల్లి. ఇక నిశ్చింతగా ఒక్కసారి మీ బాబా ఒక వింటావు కదా. నీ జీవితంలో నువ్వు కోరుకున్నది నీ చేతిలో పెట్టే ఒక మంచి సమయం తల్లి ఇది. నువ్వు అనుభవిస్తున్న సుదీర్ఘ వేదనకు ముగింపు అనేది నేను తీసుకొస్తాను. నువ్వు పలికే సమయం, నువ్వు గంభీరమైన అత్యంత లోతైన ఈ సందేశాన్ని ఎక్కడ ఆపకుండా ఈ సాయి సందేశాన్ని నువ్వు విన్నట్టయితే నీ జీవితాన్నే మార్చే బాధ్యత అక్షరాల నేనే తీసుకుంటాను. ఇక ఒక్కసారి నీ సాయి తండ్రి చెప్పే వాక్కు విను. నీ జీవితంలో ఎలాంటి అద్భుత మార్పు జరగబోతుందో నేను చెబుతాను కదా. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబాగారు చెప్పబోయే వాక్కు ఏంటి అంటే, బిడ్డ, నీవు నిట్టూర్చి విడిచిన ప్రతిసారి నా మనసు ద్రవిస్తుందమ్మా. కాబట్టి భయపడకు, నేను నీ చెంతనే ఉన్నాను. నీ చెంతన ఈ సాయి ఉండగా నీకు దేనికైనా దిగులనేది ఉంటుందా? నువ్వు చేయాల్సిందల్లా శ్రద్ధ సబూరితో ఉండడమే. ఆ శ్రద్ధ సబూరి అనేది నీ జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పు అనేది తీసుకొస్తుంది. నీవు ఒంటరివి అని ఎప్పుడు కూడా అనుకోకు. నీ నీడ కంటే ముందు నేను నీకు తోడుంటాను, నీ ముందు నడుస్తూ ఉంటాను. అవునమ్మా, నీవు పడిన ప్రతి కష్టానికి ఒక గంభీరమైన అర్థం అనేది ఉంది. నీవు ఓర్చిన ప్రతి అవమానానికి ఒక అద్భుతమైన ప్రతిఫలం అనేది ఉంది. ఈ కాలచక్రం నిరంతరం తిరుగుతుంటుంది. చీకటి నిండిన తర్వాత, అమావాస్య తర్వాత పున్నమి రావడం చాలా ప్రకృతి సిద్ధ నియమం. నీ జీవితంలో ఇన్నాళ్ళు రాజ్యమేలని చీకట్లు ఇక నిరాశ నిస్పృహలతో తొలగిపోయే శుభగడియలు ఇప్పుడు. ఈరోజు నీతో అంతా శూన్యంగా దిక్కుతోచని అగాధంలో ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ రేపటి సూర్యోదయం నీ జీవితంలో సరికొత్త ఆశలను, ఊహించని అద్భుతాలను మోసుకొస్తుంది. నీ విధిని మార్చే శక్తి కేవలం నా సంకల్పానికి ఉంది. నీవు పడుతున్న ఈ బాధను నా జ్ఞాపకాలకు కూడా మిగలు తల్లి. అంతటి ప్రశాంతతను నేను ప్రసాదిస్తాను. నువ్వు నా బిడ్డవు కదా. నువ్వు నీ కష్టం వస్తే అది నాకు వచ్చినట్లే. కర్మబంధం అనేది మానవ జన్మ సంఖ్యలు వంటివి. కానీ నా శరణు కోడి నీకు తక్షణమే ఆ సంఖ్యలను ఒక్కొక్కటిగా విడిపిస్తాను. నీవు గత జన్మలో చేసిన పాపపుణ్యాల లెక్కలు, నీవు అనుభవించిన కర్మల తీవ్రత అంతా కూడా పూర్తిగా నాకు తెలుసు. ఆ కర్మల వాసనలే నిన్ను నీడలా వెంటాలే ఈ యొక్క కష్టాలు, ఈ వేదనలు. ఒక్కసారి నా ద్వారకామాయి గడప తొక్కి చూడు తల్లి. నీ కష్టాలన్నీ పటాపంచిలాతాయి. నీ కర్మలన్నీ నా దునిలో పడి బూడిదైపోతాయి. నీ కష్టాల తీవ్రతను నేను కరుణాసాగరంతో తగ్గిస్తానమ్మా. నువ్వు అనుభవిస్తున్నటువంటి కొద్దిపాటి బాధ కేవలం నీలోని ఆవేదన, అహంకారం, మాలిన్యాలు కడిగివేసి నిన్ను పరిపూర్ణమైన ఆత్మగా మార్చడానికే తల్లి. త్వరలో నీవు ఒక నూతన ఉత్తేజంతో, పవిత్రమైన మనసుతో ఒక మహావృక్షంలా వికసిస్తావు. నీ కర్మఫలం కరిగిపోయింది. ఇక నీకు శుభకాలం మొదలైంది. ఇకపై నీ దారి పూలబాటవుతుంది. లోకం నిన్ను వేలెత్తి చూపింది కదా అని నీ స్థాయిని తక్కువ చేసి మాట్లాడారని నువ్వెందుకు అంతగా కృంగిపోతావు?
ఈ ప్రపంచం కేవలం వెలుగు ఉన్నప్పుడే నీతో ఉంటుంది. నీ దగ్గర సంపద ఉన్నప్పుడే నిన్ను గౌరవిస్తుంది. చీకటి పడగానే నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. అలాంటిది నీ మనుషులు ఎంత చెప్పు, కానీ నీ బాబా అలా కాదమ్మా. నీవు అపజయాల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఆరోగ్యంతో బాధపడుతుంటే నీకు మందులా ఉంటాను. నీవు కష్టాల్లో ఉంటే నీ కన్నీరు తుడుస్తాను. నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. అందరూ నిన్ను వదిలేసినా నిన్ను నా గుండెలకు హత్తుకునే నీ బాబా ఉన్నాను. నీవు పడిన ప్రతి నిందని, అనుభవించిన ప్రతి అవమానానికి కాలం గట్టిగా సమాధానమిస్తుంది. నిన్ను తక్కువ చేసి చూసిన వారే రేపు నీ ఎదుగుదల చూసి కళ్ళు తేలేస్తారు బిడ్డ. నీ ఆత్మగౌరవాన్ని, నీ వ్యక్తిత్వాన్ని కాపాడే బాధ్యత నాది. నీవు కేవలం నా నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా ఉండు. నీ శత్రువుల నుండి నిన్ను రక్షించే బాధ్యత నీ సాయి స్వీకరిస్తాను కదా. నా బిడ్డను కన్నెత్తి ఎవ్వరు చూడినా ధైర్యం అనేది చేయలేరు. నీ మనసు ఒక ప్రపంచమైన యుద్ధంలా మారిపోతుంది. లోపల కొన్ని వేల ఆలోచనలు నిన్ను నిరంతరం ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నన్ను కాపాడరా, నేనేం తప్పు చేశానా అని నువ్వు అనుక్షణం కూడా బాధపడుతూ ప్రశ్నిస్తూ నీలో నువ్వు నలిగిపోతున్నావు కదా బిడ్డ. నీ మెదడు ఆలోచన తుఫాను రేగుతుందమ్మా. కానీ సముద్రపాలులు ఎంత ఎగిసిపడినా చివరికి తీరానికే చేరాలి. నీ మనసులోని అలజడు కూడా అలాగంటిదే. నీ ఆలోచనలన్నీ, నీ ఆవేదనలన్నీ నా పాదాల చెంత మాయం చేస్తాను. నీ చింతలను మోయడానికి లోకబాంధవుడైన నీ బాబా ఉన్నాను కదా. ఎందుకు ఆ భారాన్ని నువ్వు మోస్తావు? నీ గుండెల్లో నిండిన అశాంతిని నేను తొలగించి నీకు ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తాను. నీవు ఖచ్చితంగా ఉండు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం నా వద్ద ఉంది. నీ మనసును నా ప్రార్థనలో నిమగ్నం చేయి. అక్కడ నీకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. నీవు శారీరక బాధలతో సతమతమవుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను చెప్పు? శారీరకమైన బాధల కంటే నీవు అనుభవిస్తున్న మానసిక వేదన నీ శరీరాన్ని ఎక్కువగా కృంగదీస్తుంది. నీ బాధలను మూలం నీ ఆలోచనలే బిడ్డ. నా ద్వారకామైదునిలో విభూది అనేది నీ ఆరోగ్య బాధల్ని, నీ గ్రహదోషాల్ని, నీ దరిద్రాన్ని, బాధల్ని నయం చేసే దివ్య ఔషధం. దానిపై సమస్యలను ఉంచు, నమ్మకం ఉంచు. నీ దేహంలోని ప్రతి అణువు, ప్రతి రక్తనాళంలో నా శక్తి ప్రవహిస్తుంది. నీవు పడుతున్న అనారోగ్యపు బాధలు కూడా విముక్తిని చేస్తాను. ఆ గడియలు కూడా ఇప్పుడే. నీవు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో, నూతన కాంతితో నీ కర్తవ్యాలను నువ్వు చేసుకోగలవమ్మా. నా నామమే నీకు రక్షణ కవచం. నా విభూదియే నీ ప్రాణదాత. మళ్ళీ చిరునవ్వుతో తిరుగుతావు తల్లి. నా అభయహస్తం నీపై ఉందమ్మా. నాపై భారం వేసిన నా బిడ్డను నేను ఎప్పుడూ కాపాడుకుంటాను. నువ్వు అగాధమైన లోయలో పడిపోతున్నట్లు, నీకు తోడు ఎవరూ లేనట్లు, నీకు చీకట్లో చిక్కుకుపోయినట్లు నీ అదృశ్య హస్తాలను నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాయని నమ్ము. నువ్వు నన్ను నమ్ముకున్నావు. ఆ నమ్మకమే నీకు పెద్ద ఆయుధం. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే శక్తి నా కరుణకు ఉంది. నీ జీవితంలో మూసుకుపోయిన తలుపులన్నీ అతి త్వరలో ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. నీకు కావలసిన సరైన మార్గాన్ని నేను స్వయంగా ఇస్తాను కదా. నీవు చేయవలసిందల్లా నాపై అపారమైన విశ్వాసం. నా మాట మీద నీకు గురి ఉంటే నీ జీవితం పూలబాట మారుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. నీవు పడే వేదనలో నేను తోడుంటాను. నీ గెలుపులో నేను ముందుంటాను. ఈ ద్వారకామయ్య గడప తొక్కిన వారు ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళరమ్మా. నీకు కూడా అంతే. నీ హృదయాన్ని నా ద్వారకామయ్యగా మార్చుకో. అక్కడ నన్ను ప్రతిష్ఠించుకో. నీకు షిరిడీ రావాల్సిన అవసరం లేదు. నీవు ఎక్కడున్నా సరే నేను నీలో ఉండి నిన్ను అన్ని సమస్యల నుంచి పరిష్కరిస్తాను. నీవు ఇన్నాళ్ళుగా పడుతున్న అప్పుల బాధలు, దారిద్ర్యాలు అన్నీ నా కరుణావీక్షంతో పటాపంచలవుతాయి. నీ ఇల్లు సిరి సంపదలతో, మంగళకరమైన సుఖశాంతులతో విరాజిల్లుతుంది. ఇది నా ఆశీర్వాదం. నీ పట్ల నాకున్న వాత్సల్యం. నీవు పడుతున్న ప్రతి శ్రమకు నేను గమనిస్తున్నాను. వాటన్నిటినీ స్వస్తి చెప్పే సమయం ఇప్పుడు తెచ్చాను. ధైర్యంగా ఉండు. నీ కష్టాలు అనుభవించిన రోజులు ముగిసిపోయాయి. నువ్వు రారాజులా బతుకుతావమ్మా. నీ భవిష్యత్తు నా చేతిలో ఉండగా నీకు దిగిలిందుకు చెప్పు. ఇక నీ ఇంట్లో చీకటి అనేదే ఉండదు. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది నీ బాధలు కదా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, రేపటి నీ యొక్క క్షేమం నా బాధ్యత. నువ్వు నా బిడ్డవి. నీ క్షేమం నా ప్రథమ కర్తవ్యం. నీ మేలు కోసమే నేనున్నాను. నీకు ఇప్పుడు ఆర్థికంగా అర్థం కాకపోవచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు, ఒప్పుకుంటాను. ఏది జరిగినా నా సంకల్పం అని భావించు. నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరడానికి కావలసిన శక్తిని, బుద్ధిని నేను ప్రసాదిస్తాను కదా. నిశ్చింతగా నిద్రపో. నీ తండ్రి నీ దగ్గర ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ? నీ వెంటే ఉన్నాను. నా నామాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకోమ్మా. నీ విశ్రాంతి తీసుకో. నీకు అద్భుతమైన శాంతి లభిస్తుంది బిడ్డ. హోదా, అధికారం ఇవి కేవలం భౌతిక మాయ. వీటి కోసం పాకులాడి నీ మనశ్శాంతిని పోగొట్టుకోకు.
మనుషులు వీటి కోసమే జీవితాంతం పరిగెడతారు, కానీ శాశ్వతమైనది కేవలం ఆత్మశాంతి మరియు దైవానుగ్రహం. నీ ఆర్థిక ఇబ్బందులు నాకు తెలియనివి అనుకోకు. నీ కష్టార్జితం ఎన్నటికీ వృధా పోదు. నీకు రావలసిన సంపద, నీకు దక్కవలసిన గౌరవం తప్పకుండా నేను చేరుతాయి. కానీ బిడ్డ, నీకు ఉన్నంతలో ఆకలితో ఉన్న జీవికి అన్నం పెట్టు. నీవు ఆ పుణ్యమే నీకు సహాయంగా మారుతుంది. శ్రీరామ రక్షక భగవంతుడు నిన్ను రక్షిస్తాడమ్మా. సంపద అనేది నీడ లాంటిది. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నాపై భక్తి ఉంటే అది శాశ్వతంగా నిలుస్తుంది. నిన్ను పరీక్షించిన ప్రతిసారి కూడా నువ్వు బాధపడుతున్నావని నేను గమనిస్తున్నాను. కానీ నిన్ను ఒక మహావృక్షంలా నేను పరీక్షలు పెడుతున్నాను. అగ్నిలో కాలినప్పుడే బంగారం స్వచ్ఛమైన ఆభరణంగా మారుతుంది. ఎంత నిజమో అలాగే పుటం పెట్టినప్పుడే కదా వజ్రం మెరుస్తుంది. అందుకే నువ్వు కష్టాన్ని తట్టుకొని నిలబడు. నీ సహనానికి నేను ముచ్చటపడి నీకు అద్భుతాలు నేను చూపిస్తానమ్మా. నువ్వు ఊహించని అద్భుతాలు నీ జీవితంలో నేను రాస్తాను బిడ్డ. నీవు పడిన శ్రమకు తగిన ఫలితానికి నేను స్వయంగా నీకు అందచేస్తాను. నువ్వు ముఖంలో చిరునవ్వు చూడటమే నా అసలైన ఆనందం. నీవు సంతోషంగా ఉంటేనే నాకు తృప్తి. నీ కష్టాలు ముగింపు నీకు పలికి నీకు సంతోషాల సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాను. నీ గెలుపుకు సాక్ష్యం నేనుంటాను కదా. నువ్వు రాత్రిపూట ఒంటరిగా నాతో మాట్లాడుతుంటావు కదా. ఆ మోగ వేదనలు, ఆక్రందనలు అన్నీ నేను వింటున్నాను. బాబా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేనేం పాపం చేశాను అని నువ్వు అడిగితే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. నీ కష్టాల వెనుక ఒక గొప్ప ఆత్మీయ ప్రయోజనం కూడా ఉంది. ఆ ఉద్దేశం నీకు త్వరలోనే అర్థమవుతుంది. నీవు పడుతున్న ఈ వేదనలు నీలోని బలహీనతలను తొలగించి నిన్ను దృఢంగా మారుస్తుంది. ఇకపై నీవు కష్టాన్ని ఎదిరించే సామర్థ్యం నీకు వచ్చిందమ్మా. నీ మనసు ప్రశాంతమైన సరోవరంలో మారబోతుంది. నా నామమే నీకు తోడు. నీవు ఒంటరివి కాదు బిడ్డ. నీ గుండె చప్పుల్లో నా నామం వినపడుతున్నంత కాలం నేను ఎప్పుడూ నీకు దగ్గరలో ఉంటాను. దైవ బలం ముందు ఏ శక్తి నిలబడదని నీకు తెలుసు కదా. ఇప్పుడు నీకు వచ్చిన వెన్నుపోటులు అలాగే ఆటుపోటులకి భయపడకు. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు చేసే ప్రయత్నాలవి. కానీ నా ముందు అవన్నీ గడ్డిపూచతో సమానం. వారు తవ్విన గోతులోనే వారు పడతారులే. నీకు మాత్రం నీ బాబా ఉన్నాను కదా. వారిని కాపాడేందుకు వారు ఎవరున్నారు చెప్పు. కాబట్టి ఇక అన్ని సమస్యలకు పరిష్కారం సిద్ధం చేశాను. ఆ పరిష్కారం నీకు త్వరలోనే నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నీవు పడుతున్న ఈ బాధలు విముక్తి పొందే రోజు విజేతగా నిలిచే సమయం వచ్చింది. నా శక్తి నీ వెనుక ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లోకం నిన్ను నిందించినా నేను నిన్ను దీవిస్తుంటాను. నా పట్ల నీవు చూపే అనన్యమైన భక్తి నాకు ఎంతో ముచ్చట కలుగుతుంది తల్లి. నీ మనసు స్వచ్ఛమైన వెన్నలాంటిది. నీవు ప్రతిరోజు నా నామస్మరాన్ని స్మరిస్తూ నా లీలలను వచనం చేసుకుంటున్నావు కదా. నీ భక్తిని నా హృదయానికి దగ్గర చేసింది. నువ్వు పడుతున్న ఈ బాధ కేవలం నీ నీడ లాంటిది. ఇక నేను నీ జీవితంలోకి ప్రవేశించాను కదా. ఇక నీకు కష్టాలనేవి ఉండవు. నీ జీవితాన్ని ఆనందమయం చేయడం నా బాధ్యత. నిరంతరం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నీవు దిగ్విజయంగా పూర్తవుతుంది. నీవు ఏకాకివి కాదు. నీ బాబా నీతోనే ఉన్నాను. నీ హృదయమే నా గుడి. నీ నిబద్ధత నాకు గర్వకారణం. అలాగే సంసారం అనే సాగరంలో అలలు రావడం సహజం. కానీ వాటికి భయపడి జీవితం అనే పడవను వదిలేయకూడదు కదా. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు వేధించవచ్చు. కానీ నీవు ఆ నరకంలో అనిపిస్తుంది. కానీ ఆవేదన చెందకూడదు. వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా అన్యోన్యమైన కుటుంబాన్ని మళ్ళీ ఒకటి చేసుకోవాలి, ఆ ప్రేమను ఎలా కలుపుకోవాలని చూడు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అప్పుడే నీ ఇల్లు శాంతి నిలయమవుతుందమ్మా. నా దీవెనలు కూడా నీకెప్పుడూ ఉంటాయి బిడ్డ. ఎప్పుడు కూడా నీవు ఓర్పుగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీవు ప్రేమను పంచు. అప్పుడు నీకు లోకమంతా ప్రేమగా కనిపిస్తుంది. విద్వేషాలను వదిలేయి నా ఆశీస్సులు తీసుకో. శరణాగతి అంటే అర్థం నీకు తెలుసా? నేను చెప్తున్నాను విను. నా అనే అహంకారాన్ని వదిలి నా దగ్గర పూర్తిగా శరణ పొందడమే. ఎప్పుడైతే నీవు సర్వస్వం నా బాధ్యతగా నేను స్వీకరించాను కదా. ఇక నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకంటే నాకు బాగా తెలుసు. నీవు కోరుకున్నది నీకు దక్కలేదని బాధపడవద్దు. నీకు ఏది అవసరమో అది నేను సంపూర్ణంగా గొప్పగా ఇస్తాను. నీ బాధల నుండి విముక్తి లభించే అసలైన మార్గం నా పైన ఉంది. ఈ బాబా నీ తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.